మన దగ్గర అందరూ సెల్లులు ఉన్నాయి కదా, చూపెట్టాం ఒకసారి సెల్లు మీ వల్ల. ముందర వేసినామా సెల్ ఫోన్లు, వెనక మన ప్రాణం ఎంత, ఈ సెల్ ఫోన్ ఎంత చేస్తుంది? 15,000కు, ఇక్కడ 300, ఇక్కడ 200, 500 పెడుతున్నాము. ఇంతలా ప్రాణానికి ఒక హెల్మెట్ కొని దిగామా? హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలు కాపాడుతుంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ధరించండి. మీరు విలువైన మీ డాక్యుమెంట్ ఏమంటే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ పేపర్ ఉండాలా, ఆర్సీ ఉండాలా. దానివల్ల మనకి ఏమైనా వెళ్ళినా కూడా మనకు మన ఆరోగ్యం, మన వల్ల మన కుటుంబం కానీ మనం చేసే అవతలలో చేసే యాక్సిడెంట్ చేసినా వాళ్ళ కుటుంబాన్ని బాగుపడతారు. మనం ఎందుకంటే బండి అంటే ఆర్సీ ఏం చేయాలి, లేకుంటే ఇన్సూరెన్స్ ఏం చేయాలంటారు. కానీ మనకు హెల్మెట్ ఉండదు, అవతలకి హెల్మెట్ ఉండదు. మనపై తగిలించి ఏమవుతుంది? వాడికన్నా కాలు ఇరుగుతుంది, మనకన్నా కాలు ఇరుగుతుంది. ఇరుగుతే ఏమవుతుంది? ఏముండదు. ఇన్సూరెన్స్ ఉన్న కనుక ఏం రాదు. అప్పుడు మా దగ్గరికి వచ్చి సార్ 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 ఇన్సూరెన్స్ లేదు సార్, వెహికల్ మార్చారు సార్ బంగారు పోతారు. అప్పుడు మేము మిమ్మల్ని తిట్టాలా? కనుక దయచేసి ఈ సెల్లుకి ఇచ్చే వాల్యూ ముందు మనకి ఇచ్చుకోండి. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి. మీరు కూడా ఆటో డ్రైవర్లు ఓవర్ స్పీడ్ పోవద్దు. ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడు పోయేటోళ్ళందరూ మన బండిలో యాక్చువల్గా ఏం చెప్తా అంటే, నాకు తెలిసి 2 వీలర్ ఏదైనా సరే 40 కిలోమీటర్ల వేగం పోతే మన మాట వింటుంది. 40 దాటితే దాని మాట వినాలి మనం. అంటే బ్రేక్ అయితే పడదు. మీ ఆటోలు కూడా అంతే సిటీలో. అట్లాగే చిన్న సైబర్ క్రైమ్ గురించి 2 మంచి మాటలు. ఇప్పుడు మనకు సెల్లులో మనం మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు లేనిపోని మెసేజ్లు వస్తుంటాయి. మనం గబక్కుని ఎత్తుతాం. ఎత్తే అయ్యా మీకు లక్కీ డ్రా తగిలిందంటాడు. ఏం తగిలిందంటే వాడు ఏదో చెప్తాడు. చెప్తే మీ ఓటీపీ వేయమంటారు. మనం గబక్కున ఓటీపీ వేస్తాం. వేస్తే మన సెల్లులోనే కష్టార్జితం మాయమవుతుంది. దయచేసి ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయరు. దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బండిగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు పోలీసు కడప జిల్లా ఉండే పోలీసు అధికారులందరూ కూడా ఈవినింగ్ టైంలో విజిబుల్ పోలీసులో భాగంగా వాహనాల తనిఖీ మరియు సైబర్ క్రైమ్ గురించి, ఉమెన్ అవేర్నెస్ గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడి వాళ్లకు సింపుల్ చిట్కాల ద్వారా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకుండా బాగుంటుంది అనే విషయాలు తెలియజేస్తున్నాము. దీనికంతకు మా కడప ఎస్పీ గారు మరియు మా కడప డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము నడుచుకుంటున్నాము. అలాగే ప్రతి శనివారం కూడా కర్నూలు డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఎక్కువ మీటింగులు పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి మన కడప జిల్లాలో ప్రజలందరూ కూడా మన ప్రాణాలు చాలా విలువ, మన చెల్లుకిచ్చే విలువను ప్రాణాలకు ఇచ్చి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని మన ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం, సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది.